హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ పులుసు తయారు చేస్తున్నాను. వంకాయ పులుసు అనేది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఎందుకంటే నువ్వులతో తయారు చేస్తాం కదా, అందుకని కొంచెం మనకి చలికాలం కూడా ఎంతో హెల్దీనేనండి. ఫస్ట్ నువ్వులను వేయించుకొని పక్కకు పెట్టేసేయాలి పెన్నంలో నుంచి. మళ్ళీ తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేయాలి, కానీ నా దగ్గర లేవనేసి నేను లాస్ట్లో పొయ్యి ఆఫ్ చేసే ముందర 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసేసి లైట్గా వేయించేసాను. ఆఫ్ చేసి వేయించేసి సాసెగకు వేగిపోయిందనమాట కారము. రెండింటిని ధనియాల జీలకర్రను నువ్వులను మిక్సీ వేసి పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ కూడా వేసేసి గ్రైండింగ్ చేసామంటే గ్రేవీ లాగా వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత పెన్నం పెట్టేసి ఆయిల్ పోసి తర్వాత వేసేసి మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికోసము ఫస్ట్ తర్వాత వేగినమ్మడే ఆనియన్స్ వేసేసి బాగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేగినమ్మడే మనము వంకాయలు సన్నగా పొడుగా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏ స్టైల్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడుగా కట్ చేసుకున్నాను అనమాట. నాకు వంకాయ తిన్నీకి ఈజీగా ఉంటుందనేసి నేను సన్నగా పొడుగా కట్ చేసుకున్న వాటిని కొంచెం సేపు వాటర్లో వేసి పెట్టేశాను, నల్లగా కాకూడదనేసి. ఆనియన్స్ కొంచెంసేపు వేయించినమ్మడే వంకాయలు కూడా వేసేసి కొంచెం రోస్ట్గా వేయించాను అనమాట. అవి ఉడికినమ్మడే మనం చింతపండు